ఎందుకు ఇస్తారు ఇవన్నీ కూడా చెప్తున్నాను, మీరు కూడా శ్రద్ధగా వినండి వెనకున్నవారు. అసలు మనం బోడిపాడ్యమి అనగానే చక్కగా నీళ్ళల్లోని అరటి తప్పులో దీపం వదిలేసి ఏదో ఆ బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇచ్చి పంపించేయడం కాదు. అరటి తప్పులో దీపం వదిలిన తర్వాత అసలు ఆ దీపం ఎందుకు వదులుతారు, ఆ దీపం తాలూకు ప్రత్యేకత ఏంటి, ఆ రోజు బోడిపాడ్యమని ఎందుకు అన్నారు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అర్థమైందండి. బోడిపాడ్యమని ఎందుకన్నారంటే పూర్వకాలమునందు కృష్ణానది తీరాన బావర అనేటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని పోతుడు అనేటువంటి ఒక రజకుడు ఉండేవాడు. రజకుడు అనగా చాకలివాడు. అయితే ఆ రజకుడికి 7 కుమారులు ఉన్నారు. ఇది పురాణాల్లో కొంతమంది 4 కొడుకులు అంటారు, కొంతమంది 7 అంటారు. కానీ మనం 7 తీసుకుందాం. ఎందుకంటే 7 కోడళ్ళు కదా, కుండేడు అమావాస్య కథల్లోని 7 ఉంటారు. ఆ 7 కొడుకులకి కూడా రజకుడు ఒక శుభ సమయం చూసి వివాహాన్ని చేసాడు. చక్కగా 7 అమ్మాయిలతోటి ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మాయితోటి శుభ్రంగా వివాహం చేసాడు. అలా వివాహం చేసిన తర్వాత చక్కగా 7 కోడళ్ళు కూడా ఆ రజకుడు ఇంటికి చక్కగా వచ్చారు. అందులోని ఆఖరి కోడలైనటువంటి కోడలి పేరు పోలై. ఆవిడే మన కథలోని ప్రధానమైనటువంటి పాత్ర. అందుకే ఆవిడ పేరు మీదే బోడిపాడ్యమి అని రావడం జరిగింది. అయితే ఈ పోలికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటయ్యా అంటే ఆ పోలి ప్రతిరోజు కూడా నిద్ర లేచి కాలకుత్యాలు తెచ్చుకొని శుభ్రంగా తలస్నానం చేసి అత్తమామల పాదాలకు నమస్కరించి చక్కగా దీపారాధన చేసుకొని ఇంట్లోని అలాగే దేవాలయంలోని కూడా చేసుకొని చక్కగా పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటూ తన ఇరువులకు ఉన్నటువంటి స్త్రీలందరితో కూడా ఎంతో సఖ్యంగా ఉండేది. అది చూసి ఆ అత్తగారికి ఈర్ష్య కలిగి నాకంటే కూడా పోలికే మంచి పేరు ఉన్నది ఈ గ్రామంలో అని చెప్పి పోలిని ఇంట్లోనే బందీగా ఉంచేద్దాం అని చెప్పి అనుకొని ఆవిడ ప్రతి ఏటా కూడా ఈ పుణ్యక్షేత్రాలకి అలాగే అన్నీ కూడా మిగతా కోడళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళేది. నదీ స్నానాలకి సముద్ర స్నానాలకి మిగతా కోడళ్ళందరినీ కూడా. పోలిని మాత్రం ఎప్పుడూ కూడా తీసుకెళ్ళేది కాదు. పోలిని ఎప్పుడూ కూడా ఇంటి వద్దనే ఉండి ఇంటి పని అంతా చూసుకోమని చెప్పేది. అయితే ఆ పోలి కూడా అత్తగారి మాట జవదాటకుండా అలాగే ఉండేది. ఇలా కొంతకాలానికి కార్తీక మాసం రానే వచ్చింది. మన తెలుగువారి మన ఆంధ్రప్రదేశ్లోని చక్కగా అటు తెలంగాణలోని మన భారతదేశంలోని ఎంతో ప్రీతికరమైనటువంటి మాసాలలోని కార్తీక మాసం ఒకటి తెలుగు సంవత్సరంలోని. ఆ కార్తీక మాసం రానే వచ్చింది. ఆ కార్తీక మాసంలోని ఆ పోలి అత్తగారు మిగతా కోడళ్ళు అందరూ కూడా ప్రతిరోజు కూడా నిద్రలేచి చక్కగా కృష్ణానది తీరాన స్నానం చేసి తలకు స్నానం చేసి దీపారాధన చేయడానికి ప్రతిరోజు కూడా వెళ్ళేవారు. పోలిని మాత్రం ఏ రోజు కూడా తీసుకెళ్ళలేదు. ఇలా 30 రోజులు కూడా గడిచింది. గడిచిన తర్వాత ఆఖరి రోజు అనేటువంటి అమావాస్య కూడా గడిచింది. ఇక తెల్లారితే బోడిపాడ్యమి. అప్పుడు ఆ పోలి మనసులో ఈ విధంగా బాధపడింది. అయ్యో, అందరూ కూడా నదీ స్నానానికి వెళ్ళారు, చక్కగా కార్తీక మాసం పూర్తి అయిపోయింది, నేను మాత్రం స్నానం చేయడానికి వెళ్ళలేకపోయాను, దీపం కూడా నదిలో వదలలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటే కొంతసేపటికి పోలికి ఒక ఆలోచన వచ్చింది. ఈ అత్తగారు ఆ బోడిపాడ్యమి నాడు కూడా ఆ పోలి దీపారాధన కూడా ఇంట్లో చేయకూడదని ఇంట్లో ఉన్నటువంటి ఆవదాన్ని ఒత్తుల్ని అన్నీ కూడా పోలికి కనపడకుండా దాచేసింది. దాచంగానే పోలి మాత్రం చాలా తెలివైంది, వివేకవంతురాలు, గుణవంతురాలు, సంస్కారవంతురాలు కాబట్టి ఆ యొక్క దీపం ఇంట్లోనే చక్కగా స్నానం చేసి ఆ తులసి మొక్కకి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నది. సాక్షాత్తు విష్ణుమూర్తి భార్య అయినటువంటి ఆ తులసి మొక్కకి నమస్కరిస్తూ మహానుభావ, నేను నదీ స్నానానికి వెళ్ళలేకపోయాను, ఇంట్లోనే శుభ్రంగా స్నానం చేసి మీకు దీపారాధన చేసుకుంటానని మనసులో సంకల్పించుకుంది. పెరట్లో ఉన్నటువంటి మట్టిని తీసి శుభ్రంగా ఒక ప్రమిజ ఆకారంలో తయారు చేసింది. అందుకే మా బ్రాహ్మణోత్తములు చెప్తారు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కానీ ఎక్కడైనా సరే బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ ఎవరి శక్తానుసారం వాళ్ళు చెయ్యాలి అని, విగ్రహాన్ని పెట్టి చెయ్యాలి అని. అది కూడా లేకపోతే కనీసం మట్టితో అయినా సరే చేయమని చెప్పాడు. అలా ఇంటి ముందు పెరట్లో ఉన్నటువంటి బంకమట్టితోటి ఒక ప్రమిదలా తయారు చేసింది. ప్రతిరోజు కూడా మజ్జిగ తిప్పగా వెన్న పడుతుంది కదా, ఆ తిలకానికి ఉన్నటువంటి ఆ కవ్వానికి ఉన్నటువంటి వెన్నను తీసి ఆ ప్రమిదలో వేసి శుభ్రంగా పెరట్లో ఉన్నటువంటి ఒక కొమ్మతోటి ఒక మారేడు కొమ్మ తీసుకొని దాన్ని ఒక ఒత్తులా చేసింది. చేసి శుభ్రంగా ఒకే ఒక దీపాన్ని
ఆ విష్ణుమూర్తిని ఆ పరమేశ్వరుని తలుచుకొని దీపాన్ని వెలిగించి ఆ తులసి కోటలోని ఎవరికి కూడా కనపడకుండా ఆ గాలికి కూడా దీపం కొండెక్కకుండా చుట్టూ 4 పలకల్లా అట్టుపెట్టి ఒకటే దీపాన్ని ఆ తులసి కోటలో పెట్టింది. అది చూసి ఆ శ్రీ మహావిష్ణువుకి దయగలిగి ఇద్దరు దూతల్ని పంపించి పుష్పక విమానాన్ని ఎక్కి పంపించాడు. ఇలాగ భూలోకంలోని మానవ లోకంలో ఉన్నటువంటి భారతదేశమునందు సకల సాంప్రదాయాలకు నిలయమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగా అది కృష్ణానది తీరాన బావర అనేటువంటి గ్రామంలోని అక్కడ చూడండి పోలి అనేటువంటి ఒక మహిళ ఉన్నది. ఆ మహిళని పుష్పక విమానం ఎక్కించి తీసుకురండి, నా సన్నిధానంలోని సేవ చేసుకునే భాగ్యాన్ని ఆవిడకి ప్రసాదించానని చెప్పి పుష్పక విమానాన్ని ఎక్కి ఆ శ్రీ మహావిష్ణువు పంపించాడు. అయితే ఆ పోలి భాగ్యం నాడు చక్కగా ఈ అత్తగారు మిగతా కోడళ్ళు కూడా ఆ కృష్ణానది తీరాన స్నానం చేసి దీపం వదులుతూ ఉంటే ఆ పుష్పక విమానం వాళ్ళ ముందు నుంచి వెళ్ళి కరెక్ట్గా ఆ పోతడు ఇంటి ముందు ఆగింది. ఆగి ఆ భటులిద్దరూ కూడా దిగి పోలి రామ్మ నీ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి వారు నీకు స్వర్గలోక ప్రాప్తాన్ని కలిగించారు, ఆయన పాదాల దగ్గర సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారు, అందుకే ఈ పుష్పక విమానాన్ని పంపించారని చెప్పి ఆ దూతలిద్దరూ కూడా చెప్పారు. చెప్పంగానే ఆ పోలి యథాప్రకారంగా పుష్పక విమానం ఎక్కడానికి సిద్ధమవుతున్నది. అవుతూ ఉంటే ఇంతలో అత్తగారు మిగతా కోడళ్ళు కూడా ఆ గ్రామంలో ఉండే నలుగురు ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని గ్రామంలో ప్రజలు అత్తగారు మిగతా కోడళ్ళు అందరూ కూడా ఆ పుష్పక విమానం దగ్గరికి వచ్చారు. రాగానే అప్పుడు ఆ పోలి అప్పుడు కూడా అత్తగారి పాదాలకు నమస్కరించి నాకు స్వర్గలోక ప్రాప్తం కలిగింది, విష్ణులోక ప్రాప్తం సాన్నిహిత్యం కలిగింది, ఆ విష్ణుమూర్తి లోకానికి నేను చేరుకుంటున్నానని చెప్పి అత్తగారి పాదాలకు నమస్కరించి పుష్పక విమానం ఎక్కబోతుంటే అత్తగారు తనకున్నటువంటి నీచ బుద్ధితోటి ఆ కోడల్ని పక్కకి లాగి ఆవిడ పుష్పక విమానం ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు ఆ దూతలిద్దరూ కూడా చెప్పారు, ఓ పాపాత్మురాలా, నీవు ఎన్ని బాధలు పెట్టినా సరే నీ కోడలు పోలి ఏనాడో కూడా నీ మాట ఎదురు తిరగలేదు. ప్రతిరోజు కూడా అత్తమ్మావులిద్దరిని సమానంగా చూసుకుని తన తోటి ఆడపిల్లలు ఆడపడుచులతో ఎంతో మర్యాదగా ప్రవర్తించింది. ఆవిడ తాలూకా ఓర్పుకి భక్తికి మెచ్చి ఈ పుష్పక విమానంలోని పోలను మాత్రమే తీసుకురమ్మని విష్ణుమూర్తి వారి ఆజ్ఞ, నీకు ఈ పుష్పక విమానం ఎక్కే అర్హత కూడా నీకు లేదని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చెప్పారు. చెప్పగానే ఆ పుష్పక విమానం నుంచి ఆవిడని తోచేసి పోలిని పైకి రమ్మన్నారు. అప్పటికి కూడా పోలి మహాతాత్వి గొప్ప ఇల్లాలు కాబట్టి అత్తగారి పాదాలకు నమస్కరించి పుష్పక విమానం ఎక్కి విష్ణులోకమందు సాన్నిధ్యాన్ని పొందింది. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలయ్యా అంటే మనం కార్తీక మాసం నెల రోజులు కూడా ఎన్ని దీపాలు పెట్టాం, ఎన్ని దానాలు చేసాం, ఎన్ని స్నానాలు చేసాం అనేది ముఖ్యం కాదు. ఆ బోలిపాడ్యం నాడు చక్కగా ఆ బోలి చూడండి ఒకటే దీపాన్ని వెలిగించింది, విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని పొందింది. ఇహలోకమునందు పరలోకమునందు అన్ని లోకాలందు కూడా ఆవిడ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ కలియుగంలో కానీ ఎన్ని యుగాలు ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ బోలిపాడ్యం పేరు అలా ఉండిపోతుంది. ఆ బోలి పేరు. ఈ కథ నుంచి ఈ కాలం ఆడపిల్లలు గ్రహించవలసినటువంటి నీతి ఏంటంటే మనకి ఎన్ని బాధలు వచ్చినా సరే అత్తవారింట్లోనే అత్తమామలకు ఎప్పుడూ కూడా సేవ చేసుకోవాలి. అలాగే మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి ఆడపడుచులు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కూడా శుభ్రంగా ఉండాలని మంచిని కోరుకోవాలి. అంత ఓర్పుగా ఉంది కాబట్టే ఆ బోడికి స్వర్గలోక ప్రాప్తం కలిగింది. అప్పటి నుంచి మనం అందరం కూడా కార్తీక బహుళ అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమిని హేమంత ఋతువు అయినా సరే మార్గశిర మాసం అయినా సరే బోలి పాడ్యమి అని చెప్పి చదువుతారు బ్రాహ్మణోత్తముడు సంకల్పం చెప్పినప్పుడు. ఇది స్కాంద పురాణ ఇతిహాసం. పోలి పాడ్యమి పోలి స్వర్గం కథ సమాప్త.